ఫ్యామిలీ అంతా విజయవాడ నుంచి బెంగళూరు బయలుదేరామండి. ఇక్కడ ఉలవపాడు వచ్చింది. ఉలవపాడులో బెంగళూరులో మా చెల్లి కూతురు ఉంది, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఈ ఉలవపాడులో మామిడి పళ్ళు తీసుకున్నాము. పాతిక 1000 రూపాయలండి, డజన్ 550 అంతా పెట్టి తీసుకున్నారు. అయితే నేను స్టార్టింగ్లో వీడియో తీయటం మర్చిపోయాను, ఆ బ్యాగ్లో పెట్టేశాను ఫోను. ఈ ఉలవపాడు మామిడి పళ్ళు తీసుకున్న తర్వాత నాకు అందుకే ఇప్పటి నుంచి స్టార్ట్ చేశాను. అక్కడక్కడ 2 నిమిషాలు మాత్రం తీసాను. మొత్తం బెంగళూరు వెళ్ళే వరకు అక్కడక్కడ మాత్రమే తీసాను, ఒక 2-3 సెకండ్లు. నచ్చిన వారు చూడొచ్చు చివరి వరకు, లేదంటే స్కిప్ చేయొచ్చు. చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ పెట్టండి. నేను ఏది కూడా వీడియో చెయ్యాలని ప్రోగ్రామ్స్ కానీ, గార్డెనింగ్ కానీ, వంటలు కానీ చెయ్యను. నేను చేస్తున్నాను కాబట్టి వీడియో తీసుకుంటానండి. అందుకే కొన్ని అన్నీ మర్చిపోతూ ఉంటాను. నాకు కొంచెం మతిమరుపు ఉంది. నేను ఏదైనా పని చేస్తున్నాను కాబట్టి వీడియో తీస్తాను, అంతేగాని వీడియోల కోసం నేను ఏది కూడా చెయ్యను. అది వంట అయినా సరే, గార్డెనింగ్ అయినా సరే, ఏదైనా సరే మీరు అది గుర్తుపెట్టుకోవాలి. నచ్చిన వారు కామెంట్ పెట్టండి. నేను ఎక్కువగా మాట్లాడటం కూడా నాకు ఇష్టం ఉండదు. నేను మిత భాషని, నాకు తక్కువగా మాట్లాడటం ఇష్టం, అలవాటు. ఎక్కువగా వింటాను నేను ఏదైనా సరే. తొందరపడకుండా కొంచెం నిదానం నా వీడియోలు, మాటలు కానీ ఏదైనా. నచ్చిన వారు మాత్రమే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇప్పుడు విజయవాడ నుంచి బయలుదేరి బెంగళూరు మా చెల్లి కూతురి ఇంటికి వెళ్తున్నాము. ఫస్ట్ బర్త్డే చెల్లి మనవడిదే అని చెప్పి వీడియో పెట్టాను కదా ఇంతకుముందు, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. వాళ్ళ ఇంటి నుంచి ఒక రోజు ఉన్న తర్వాత మేము ఊటీ వెళ్ళాలనుకుంటున్నాము అందరం కలిసి. ఊటీ నుంచి మళ్ళీ కేరళ, ఆ కేరళలో చూడవలసిన ప్రదేశాలు చూసుకొని మళ్ళీ బెంగళూరు వచ్చి వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి మేము మళ్ళీ విజయవాడ వచ్చేస్తాము. కనుక తప్పకుండా కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. వీడియోని స్కిప్ చేస్తే స్కిప్ చేయండి, అది మీ ఇష్టం. ఓకే. అమ్మా 20 కిలోమీటర్లు ఉంది. సాయంత్రానికి 7:30-11 గంటలు పట్టింది. కొన్ని గంటలు గుడ్డిగాడు కేజీఎఫ్ అని ఉందా బస్ మీద? కేజీఎఫ్ टोल गेट क्या और 9 हो टोल गेट है। टोल गेट का
ఖాళీగానే ఏది అదిగా బస్సు వెళ్ళిపోతుంది ముందు దూరిచ్చారు కారణం కొత్తగా అయితే టాబ్లెట్ వేసుకోవచ్చా ఇదిగోండి వేసుకున్నా నీ సీట్ మీదకే వస్తుంది వాళ్ళ ఇంటికి అశోక్ వాళ్ళ ఇంటికి ఫోన్ ఇచ్చేదాన్ని జుంబా బొమ్మ వచ్చేసింది ఊరు సైలెంట్గా ఉంటుంది అందరూ కిందకి వెళ్ళాలనుకుంటున్నా నీ ఊరు దయ్యా వస్తుంటే కిందకు వెళ్ళాలనుకుంటా వస్తుందా అటు అటు అమ్మా వెళ్ళమ్మా చల్లపురి No Golopati. ఓన్లీ చల్లపురి No Golopati. వాటర్ వల్ల షాపింగ్ No shopping. అటుకు పోండిరా ఓన్లీ సార్ Yes, Mama. నో మామా షాపింగ్ చూడడం నాకు అది తెలుసు మన నీ బర్త్డే కేక్ కొనలా అమ్మమ్మ మాన్యం చెట్టి బెయిన్ రోడ్ అంట రాబెట్ కుక్కలేరా బాబా సర్లే కానీ కూర్చో నువ్వు కూర్చో అక్కే అది ముందే టర్నింగ్ వచ్చేస్తుంది ఏ క్లోత్ షాప్ చెప్పానా ఐ సైడ్ లో క్లోత్ షాప్ విల్ బి దేర్ తెలుగు మాట్లాడు ఈ ఇల్లేనండి ఇది రామ్మూర్తి నగర్ అని చెప్పారు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు పైన పైకి వెళ్దాం చీకటి పడిపోద్దాం ఏ రిక్కీ ఎప్పుడే చేరిపోయావా రూమ్లో హాయ్ అని చెప్తుంది పాప వాళ్ళ పాప అనూహ్య అమ్మాయి పేరు వాళ్ళ ముఖం కనిపించట్లేదు నేను మళ్ళీ ఊటీ బయలుదేరుతాము బెంగళూరు షాపింగ్ ఉంది అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని చూపిస్తాను అబ్బాయి బయటకు వెళ్ళారంట వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా తర్వాత చూపిస్తాను